శ్రీమాత్రే నమః. మనం వారాహి అమ్మవారి నవరాత్రులకి అత్యంత దగ్గరలో ఉన్నాం. ఇంతకుముందు ఒక వీడియోలో వారాహి అమ్మవారి పూజ చేసేప్పుడు ద్వాదశ నామావళి, అమ్మవారి యొక్కటువంటి 12 నామాలు అనేవి చదువుకొని పూజ చేయడం కూడా ప్రధానమని చెప్పుకున్నాం. సరే, ఆ పూజ చేసిన వాళ్ళే 12 నామాలు చదవాలా అంటే లేదు. ప్రతిరోజు కూడా నిత్యకర్మల్లో మనం రోజు పనికి వెళ్ళేప్పుడు కావచ్చు, బయటికి వెళ్ళి వచ్చేప్పుడు కావచ్చు, ఇంట్లో ఉండే వారికి కూడా ఏదో రకంగా అంతర్ముఖ బహిర్గత శత్రువులు ఎక్కువగా ఉంటూ ఉంటారు. ఏ శత్రువు లేనోడు ఎవరూ లేరు. ఏదో అంటారు, రాముడే రావణాసుడికి నచ్చలేదన్నప్పుడు మనం అందరికీ నచ్చాలని నియమం లేదు కదా. ఎవరో ఒకరు శత్రువులు ఉంటూ ఉంటారు. మన మీద కోపమో క్రోధం ఉండే తప్పు, కానీ మనకి ఏదైనా చెడు చేయాలి అనుకున్నప్పుడు ప్రమాదం ఎక్కువ. అటువంటి ప్రమాదాలు ఏవి మనకి సంభవించకుండా శత్రువుల ద్వారా వచ్చే హానిని ఆపడానికి, మనం వెళ్ళే దారుల్లో కూడా విఘ్నాలు లేకుండా, అంటే ఆటంకాలు, శత్రువుల ద్వారా కలిగే బాధలు లేకుండా ఉండడానికి, ఈవెన్ మనకి పనులు చేసే వాళ్ళు కూడా, ఉద్యోగస్తుల్లో కూడా ఎదుగుదలకి లేకుండా ఎవరో అడ్డం పడుతూ ఉంటారు. ఏదో రకంగా వీరి తప్పు లేకపోయినా కానీ సరే వారే తప్పు చేశారు అన్న విధంగా కల్పిస్తూ, చేసిన పనిని వేరే వాళ్ళు చేసినట్టుగా, అంటే మేము చేసాం వారు కాదన్న రకంగా జనాలను మ్యానిపులేట్ చేస్తూ, వీళ్ళని పక్కన ఉంచి వేరే వాళ్ళు ఎదగడానికి ప్రయత్నం చేస్తూ చాలామంది సఫలీకృతమయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. కలి ప్రభావం వలన ఎక్కువ కష్టపడ్డ వాళ్ళకంటే చాలాసార్లు ఇలా చేసిన వారే ఎదిగినట్టుగా కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. సరే, అటువంటి వాళ్ళకైనా, అటువంటి కష్టాలు పడుతున్న వారికైనా, అలా కాదు భూ సంబంధంగా ఎవరన్నా వారి భూమిని అన్యాక్రాంతంగా తీసుకున్నారు, దాన్ని ఇవ్వట్లేదు అని అనుకున్న వారికైనా కానీ సరే అవి రావడానికి, ఆ కేసులు లేదంటే ఈ సంబంధమైన ఇబ్బందులు తొందరగా తొలగడానికి మనకు ఉన్న పద్ధతుల్లో అత్యంత శ్రేష్టమైనది వారాహి అమ్మవారికి సంబంధించిన అంటే అమ్మవారి ద్వాదశ నామాలు. ఈ ద్వాదశ నామాలని వసంత నవరాత్రి దీక్ష చేసేవారు ప్రాతः సాయం, పొద్దున సాయంత్రం కూడా అమ్మవారి పూజ చేసేప్పుడు ఈ నామాలతో అర్చన చేయొచ్చు. ఒకవేళ అష్టోత్తరం చదవలేకపోయినా ఈ ద్వాదశ నామాలతోటైనా కానీ సరే పూజ చేయొచ్చు. వారాహి నవరాత్రులని చేయకపోయినా ఈ వారాహి నవరాత్రుల్లో ప్రతినిత్యము ఈ నామాలని చదువుకొని అమ్మవారిని తలుచుకొని నమస్కారం చేసుకున్నా చాలు, ఆ నామాల శక్తి ఫలితం మనకు వస్తుంది. అమ్మవారి మూలమంత్రం జపం చేసిన దాంతో సమానమైన ఫలితం. ఒకసారి కాదు, ఈ 12 నామాలనే జపం కింద 27 సార్లు ఈ 12 నామాలు చదవడం కావచ్చు, లేదంటే 108 సార్లు ఈ 12 నామాలనే పారాయణ కింద చేయడం కావచ్చు. చేసినా కానీ సరే అమ్మవారి యొక్క మూలమంత్రం చేసిన దాంతో సమానమైన ఫలితం మనకు వస్తుంది. అంత విశేషం ఈ అమ్మవారి యొక్క 12 నామాలు. ఇవి 12 నామాలు మాత్రమే కాదు, అమ్మవారి యొక్క గుణాలు, అమ్మవారి అవతారం గురించి, ఆమె కారుణ్యం గురించి, ఆమె చేసే పని గురించి చెప్పే కీర్తనే ఈ యొక్క 12 నామాలు కూడా. ఆ నామాలు ఏంటనేవి చెబుతాను. అందరూ కూడా ఈ 12 నామాలు అష్టోత్తరము సహస్రము చేయమంటే ఇబ్బంది పడ్డారు అంటే అనుకోవచ్చు. ఆ 12 నామాలు కూడా చదవలేము, అంతకంటే సులభం ఏదైనా చెప్పండి అంటే మాత్రం చెప్పడం కూడా కష్టమే. కాబట్టి ఈ ద్వాదశ నామాలని చదువుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలరు. అమ్మవారి యొక్క ద్వాదశ నామాలు ఏమనగా పంచమ్యై నమః, ఓం దండనాథాయై నమః, ఓం సంకేతాయై నమః, ఓం సమయేశ్వర్యై నమః, ఓం సమయ సంకేతాయై నమః, ఓం వారాహ్యై నమః, ఓం పోత్రిణ్యై నమః, ఓం శివాయై నమః, ఓం వార్తాళ్యై నమః, ఓం మహాసేనాన్యై నమః, ఓం ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః, ఓం అరిఘ్న్యై నమః. ఒకసారి చెప్తాను, చూసుకోగలరు. ఓం పంచమ్యై నమః, ఓం దండనాథాయై నమః, ఓం సంకేతాయై నమః, ఓం సమయేశ్వర్యై నమః, ఓం సమయ సంకేతాయై నమః, ఓం వారాహ్యై నమః, ఓం పోత్రిణ్యై నమః, ఓం శివాయై నమః, ఓం వార్తాళ్యై నమః, ఓం మహాసేనాన్యై నమః, ఓం ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః, ఓం అరిఘ్న్యై నమః. ఈ 12 నామాలని కూడా పారాయణ చేసుకొని మీకు స్క్రీన్ మీద కనిపించేట్టుగా కూడా పెడతారు. వాటిని చూస్తూ చదువుకొని అమ్మవారి యొక్క ఆరాధన లేదా అమ్మవారి యొక్క మంత్ర జపం చేసి
అమ్మవారి విగ్రహం పొందగలరు. ఇందులో ప్రథమము పంచమ్యై నమః. అమ్మవారు తిథి నిత్యాదేవతలో పంచమీ స్వరూపము. పంచమీ తిథికి అధిష్టాన దేవ కింద కూడా ఉందని చెప్పుకోవచ్చు. పంచమ్యై నమః అన్నది. దండనాథాయై నమః. లలిత అమ్మవారి యొక్కటువంటి దండనాథ అంటే దండిని స్వరూపం అమ్మవారి. అలాగే సంకేతాయై నమః. అమ్మవారి భక్తులకి ఏదన్నా జరగబోయే విఘ్నాలు, జరగబోయే చెడు ఏదన్నా ఉన్నా కానీ సరే ముందుగానే తెలియజేస్తుందంట అమ్మవారు. అంత శక్తివంతమైనది. జరగబోయే చెడుని కూడా ముందే మనని హెచ్చరించి అది జరగకుండా ఆపే శక్తి కూడా అమ్మవారికి కలదు. అందుకే సంకేతాయై నమః. అమ్మవారి యొక్కటువంటి స్వరూపాల్లో స్వప్నవారాహి అనే స్వరూపం కూడా ఉంది. అదేంటంటే ఏదన్నా జరిగింది అది తెలుసుకోవాలి, లేదా జరగబోయేది ఏదైనా ఉంది అది తెలుసుకోవాలి అన్నప్పుడు ఆ స్వప్నవారాహి ద్వారా ఆ అమ్మవారు తెలియజేస్తుంది అని. అట్లా స్వరూపాల్లోనే ఈ సంకేతాయై నమః అనుకున్నారు. సమయేశ్వర్యై నమః. సమజకీర్తిన్యై నమః. అమ్మవారి పేరే వారాహ్యై నమః. పోత్రిణ్యై నమః. శివాయై నమః. వార్తాళ్యై నమః. మహాసేనాయై నమః. ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః. ఆఖరిగా అరిఘ్న్యై నమః. హరి అంటేనే పాపం. ఇందాక అనుకున్నట్టు ఆ పాపాలను కూడా తొలగించే స్వరూపమే అమ్మవారు. ఈ నామపారాయణ చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరు. శుభం భవతు.